హైదరాబాద్ గచ్చిబౌలి గోలితోటి ఏరియాలో అమ్మాయిల ఫోటోలు తీసి డీప్ ఫేక్ గా మార్చి ఆకతాయి హల్చల్ చేశాడు. బస్ స్టాప్ లో ఆటోలో అడ్డాల వద్ద ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్లే అమ్మాయిలు మహిళల ఫోటోలు తీస్తున్నాడు. రోజు వీడి చేసే పని చూసి అనుమానించిన యువతి వీడి ఫోన్ లాక్కొని చూడగా అన్ని డీప్ ఫేక్ ఫోటోలు కనిపించాయి. ఫ్రెండ్స్ గ్రూప్ పేరుతో ఇలాంటి వాళ్ళందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకున్నట్టు గుర్తించింది. అందులో వందల కొద్ది ఫోటోలు కనిపించాయని తెలిపింది. దీంతో డయల్ 100కి కాల్ చేసి షీ టీమ్స్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది యువతి. హైదరాబాద్ గచ్చిబౌలి గౌలిదొడ్డి ఏరియాలో అమ్మాయిల ఫోటోలు తీసి డీప్ ఫేక్ గా మార్చి ఆకతాయి హల్చల్ చేశాడు. బస్ స్టాప్లు ఆటోల అడ్డాల వద్ద ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్లే అమ్మాయిలు మహిళల ఫోటోలు తీస్తున్నాడు. రోజు వీడి చేసే పని చూసి అనుమానించిన యువతి వాడి ఫోన్ లాక్కొని చూడగా అన్ని డీప్ ఫేక్ ఫోటోలు కనిపించాయి. ఫ్రెండ్స్ గ్రూప్ పేరుతో ఇలాంటి వాళ్ళందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకున్నట్టు గుర్తించింది. అందులో వందల కొద్ది ఫోటోలు కనిపించాయని తెలిపింది. దీంతో డయల్ 100 కాల్ చేసి షీ టీమ్స్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది ఆ యువతి. మొత్తం ఎందుకు యూజ్ చేస్తానంటే ఆ బట్టలు చీర కట్టుకుని ఫోటో ఇచ్చి బిగినీలో ఓపెన్ ఎనీ చాట్ అన్న మొత్తం ఎందుకు యూజ్ చేస్తానంటే ఆ బట్టలు చీర కట్టుకుని ఫోటో ఇచ్చి బిగినీలో ఓపెన్ ఎనీ చాట్ అన్న మొత్తం ఎందుకు యూజ్ చేస్తానంటే ఆ బట్టలు చీర కట్టుకుని ఫోటో ఇచ్చి బిగినీలో గచ్చిబౌలి గౌలిదొడ్డి ఏరియాలో అమ్మాయిల ఫోటోలు తీసి డీప్ ఫేక్ గా మార్చే ఆకతాయికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఎప్పుడైతే యువత డేర్ చేసి ఆ వ్యక్తి ఆ ఫోన్ లాక్కొని చూసిందో అక్కడ అన్ని కూడా అమ్మాయిల ఫోటోలు డీప్ ఫేక్ గా మార్చి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నట్టు గుర్తించింది. మరి పోలీసులు ఆ ఆకతాయికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డి ప్రాంతంలో బస్ స్టాప్ లో గంతకుడు రోజు అమ్మాయిల ఫోటోలు ఇటు మహిళల ఫోటోలు తీసి డీప్ ఫేక్ గా ఏఐలో ఇమేజెస్ ని అసభ్యకరంగా మార్చి వాట్సాప్ లో షేర్ చేస్తున్నట్లు కూడా అమ్మాయిలు గుర్తించారు. అయితే ఈ రోజు యువతులకు రెగ్యులర్ గా ఫోటోలు తీస్తున్నాడంటే అనుమానం వచ్చినటువంటి ముగ్గురు యువతులు ఆయన ఫోన్ లాక్కొని చూడగా మొత్తం ఆ ఫోన్ లో బండారం అంతా బయటపడేది. రెగ్యులర్ గా మహిళల ఫోటోలు అమ్మాయిల ఫోటోలు యువతుల ఫోటోలు తీసి డీప్ ఫేక్ గా మార్చి ఫ్రెండ్స్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్లలో మిగతా కొన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా ఆయన షేర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ వ్యక్తి శ్రీకాంత్ అనే వ్యక్తిగా కూడా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చడం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆయన వివరాలు తీసుకొని కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ శ్రీకాంత్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఇదే విధంగా ఫోటోలు తీసి మార్ఫింగ్ చేస్తూ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసినట్టు కూడా గుర్తించారు. అయితే ఆయన వాట్సాప్ గ్రూప్ లను చెక్ చేయడంతో ఇంకా మరికొంతమంది ఆయనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇతర వ్యక్తులు కూడా ఇదే తరహాలో అమ్మాయిల ఫోటోలను మహిళల ఫోటోలను మార్పింగ్ చేస్తూ డీప్ ఫేక్ చేసి అసభ్యకరంగా వాటిని తయారు చేసి వాటిని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని ఇంకా ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, ఎవరెవరు ఈ విధంగా చేస్తున్నారు, డీప్ ఫేక్ గా చేసి మహిళల ఫోటోలను షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వాట్సాప్ గ్రూప్ లో గూగుల్ క్రోమ్ లో మొత్తం చెక్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా మరికొంతమంది ఈ విధంగా చేస్తున్నట్లు కూడా బయటపడింది. సో దీని మొత్తం ఘటన పైన అయితే గచ్చిబౌలి పోలీసులు అయితే యువతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేశారు. అతను అంటే ఈ విధంగా డీప్ ఫేక్ చేసినటువంటి వ్యక్తి శ్రీకాంత్ గా కూడా గుర్తించారు. అతను లింగంపల్లిలో నివాసం ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన హిస్టరీలో ఏదైతే మొబైల్ ఫోన్స్ లో ఉన్నటువంటి హిస్టరీ ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. వీటిని ఇతర వెబ్సైట్ లో ఏమైనా పెట్టాడా, లేదంటే వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియాలోనే పంపించాడా, ఇంకెవరైనా యువతులను ఏమైనా వేధించాడా అన్న కోణంలో అయితే గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఎవరెవరు దీని వెనుక ఉన్నారు, ఎవరెవరు ఇదంతా వ్యవహారం చేస్తున్నారన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సాగర్.